కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంటు పిలిపించినప్పుడు దాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు సాగించినటువంటి దారుణమైన హింసాకాండ ఏదైతే ఉందో దాన్ని జలియన్ వాలాబాగ్తో చాలామంది నెట్టింట సోషల్ మీడియాలో పోలుస్తూ ఉన్నారు. ఆ వీడియోలను చూసిన జనం అయితే చలించిపోతూ ఉన్నారు. ఇంత దారుణంగా గొడ్లను బాదినట్లు బాధడమేంటి, అసలు వెంటిలేటర్లతో ప్రాణాల కోసం పోరాటం చేస్తుండడం ఏంటి, విద్యార్థుల ఆసుపత్రుల్లో ఇంత దమనకాండ ఏంటి అని చెప్పి మొత్తం దేశం చలించిపోయింది. ఈ క్రమంలో ఈ పోలీసుల ముసుగులో కొందరు వ్యక్తులు ప్రవేశించారు అని, వాళ్ళు చేతిలో కట్టెలు పెట్టుకుని ఆయుధాలు పెట్టుకుని దారుణంగా విద్యార్థుల మీద దాడి చేశారు అని కూడా కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. పోలీసులతో పాటు వాళ్ళు కొడుతూ ఉన్నారు. ఈ క్రమంలో కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలి అని, పోలీసుల దమనకాండను ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపించాలి అని, శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థుల మీద పౌరుల మీద ఇంత దమనకాండ ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని అత్యవసరంగా విచారణ జరిపించండి అని జరపండి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దగ్గరికి వెళ్తే ఆయన అంటూ ఉన్నారు, ఎందుకు మా టైం వేస్ట్ చేస్తారు, మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు, అంత అత్యవసర విచారణ ఏంది అంటున్నారట. విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు కోసం నీట్లో సంస్కరణలు అండ్ ప్రభుత్వాలకు జవాబుదారీతనం కోసం వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు కీలక సంస్కరణలను లేవనెత్తుతూ ఉన్నారు. వాళ్ళ మీద పోలీసులు చాలా అమానవీయంగా దాడి చేశారు అని చెప్పి మరోసారి ఆ న్యాయవాది అంటే మంచిది, థ్యాంక్స్, ఇక చాలు అని అంటున్నారట చీఫ్ జస్టిస్ గారు. అసలు ఏమంటారు, ఆశ్చర్యపోతూ ఉన్నారు చీఫ్ జస్టిస్ గారు ఇలా మాట్లాడడం, సుప్రీంకోర్టు ఇలా మాట్లాడాలని చూసి. అక్కడికి ఆ న్యాయవాది దీని మీద విచారణ జరిపించండి, చాలా దారుణంగా కొట్టారు, ఒకసారి ఆ వీడియోలు చూడండి అని చెప్పి అడిగారట. మేము చూడమంటున్నారట, మాకు చూసే టైం లేదు, అంత అత్యవసర విచారణ ఎందుకు, మేము ఆ వీడియోలు చూసే టైం లేదు అంటున్నారట. నెత్తి మీద జుట్టు బట్టి గోక్కోవాలి, టైం లేదా, ఎక్స్ట్రా టైం కేటాయించండి. మీకు ఏమన్నా కనుక వర్క్స్ ఉంటే కాసింత పోస్ట్ పోన్ చేసుకోండి, సెలవుల మీద వెళ్తే పోస్ట్ పోన్ చేసుకోండి, 2 గంటలు ఎక్స్ట్రా విచారించండి. టైం లేకుండా ఏం చేస్తున్నారు తెలుసా, ఏదో ఉంది జగన్నాథ్ మహాప్రభు అని ఒక యానిమేటెడ్ సినిమా విడుదలకు సంబంధించి ఏదో ఆ మేకర్స్ అత్యవసర విచారణ జరపని పిటిషన్ అయితే ఆ పిటిషన్ల మీద అత్యవసర విచారణ జరుపుతూ బిజీగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఈ దేశ పౌరులు వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తూ ఉంటే పోలీసులు అత్యంత అమానవీయంగా దాడి చేసిన వీడియోలు చూసే టైం లేదంట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి. వావ్, వారే వావ్, క్యా బాత్ హాయ్ సార్, క్యా బాత్ హాయ్. ఇది అత్యవసర విచారణ కానే కాదు, అసలు టైం లేదు, టైం వేస్ట్ చేసుకోకూడదంట, దీన్ని అత్యవసరంగా విచారించాలని చెప్పి అడిగిన వాళ్ళు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిది, సుప్రీంకోర్టుది టైం వేస్ట్ చేయకూడదు, అది నిజమేలేండి. సుప్రీంకోర్టులు అండ్ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఈ దేశంలో ఏ పని మీద బిజీగా ఉన్నాయో అఫ్కోర్స్ దేశం అందరికీ తెలుసు అనుకోండి, అది వేరే విషయం. కొందరు మూర్ఖులకు బానిసలకు తప్ప దేశం అందరికీ తెలుసులేండి. ఇంత అత్యవసర విషయంలో వీడియోలు చూసే టైం కూడా లేకపోతే ఎందుకు, తప్పుకొని అని ఇంట్లో మంచిగా సీరియల్ చూసుకుంటూ కూర్చోవచ్చు కదా ఎవరైనా అని నెటిజన్లు అడుగుతూ ఉన్నారు. నేను కాదు, నెటిజన్లు అడుగుతూ ఉన్నారు. మరి సుప్రీంకోర్టు ఓపెన్ హాల్లోకి వచ్చి ఎందుకు బూతులు తిడుతున్నారు, డియర్ జ్యుడిషియల్ సర్వెంట్ అని చెప్పి మొన్న ప్రబల్ ప్రతాప్ ఎందుకు బూతులు తిడుతూ ఉన్నారో ఏమో మరి ఇప్పుడు అర్థమవుతుంది అని కొందరు నెటిజన్లు పెడుతూ ఉన్నారు. ఎందుకు తిట్టారో నాకు తెలియదు, ఏమర్థమవుతుందో నాకు తెలియదు, బట్ కొందరు నెటిజన్లు చెబుతూ ఉన్నారు ఎందుకు తిడుతున్నారో అర్థమవుతుంది అని. అంత ఏంటి, టైం వేస్టా, వీడియోలు చూసే టైం లేదా, అది అత్యవసరం కాదా? ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే దేశంలో వామ్మో, నిజంగా వావ్, పోలీసులు, న్యాయ వ్యవస్థ, మీడియా, వావ్, చప్పట్లు.